ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అందరూ వింటున్నారని అనుకుంటున్నాను. నేను ఈ సెమిస్టర్ ఫస్ట్ వచ్చినందుకు నాకు కంగ్రాచులేషన్స్ చెప్పిన మీ అందరికీ థ్యాంక్స్. మీ ప్రేమాభిమానాలు ఇలాగే నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేనంటే ఇష్టపడని వాళ్ళకు కూడా నాదొక విన్నపం. నా ఫోటో పెట్టి నన్ను అవమానించి నన్ను ర్యాగింగ్ చేసి బాధ పెట్టాలని ప్లాన్ వేసి మీ టైం వేస్ట్ చేసుకోవడం కన్నా ఆ టైంని మీ చదువు మీద పెట్టి నాలా చదివి నాకు కాంపిటీషన్ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది అందరికీ కాదు, కొందరికి. నా మాటలు వినడం కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చూసావా ఎంత పొగరో? నన్నే డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తోంది. ఫస్ట్ వచ్చింది కదా, రెచ్చిపోతుందిలే. దాని మాటలేమీ పట్టించుకోకే. పట్టించుకోకుండా ఎలా వదిలేస్తాను? అసలు అది ఫస్ట్ రావడం ఏంటి? షేమ్గా ఉంది. వదలను. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. థ్యాంక్ యూ సార్. హాయ్ జామ్. ఇందాకటి నుంచి నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. బిజీగా ఉన్నావు కదా, అందుకే నేను రాలేదు. కంగ్రాచులేషన్స్ శ్యామ్. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నువ్వు సెమిస్టర్ ఫస్ట్ రావడమే కాదు, ఫైనల్ సెమిస్టర్లో గోల్డ్ మెడల్ కూడా నువ్వు సాధిస్తావు. నాకు ఆ నమ్మకం ఉంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ శ్యామ్. నువ్వు మాట్లాడకుండా నన్నెంత బాధ పెట్టినా సరే నేను ఈరోజు ఆనందంగానే ఉంటాను చామ్. నీ గెలిపే నా సంతోషం. నిషా, చెప్పమ్మా. ఏం చెప్పమంటారా ఆంటీ? కాలేజీలో నాకు చాలా ఘోరమైన అవమానం జరిగింది. ఏమైంది? ఆ చామంతి సెమిస్టర్ ఫస్ట్ వచ్చిందా ఆంటీ? ఈ రోజు టాక్ ఆఫ్ ది కాలేజ్ ఆ సర్వెంటే ఆంటీ, ఆ పని మనిషి. ఛ! ఆ రోజు మీ మావయ్య దాన్ని ఎగ్జామ్ రాయకపోతే అది ఫెయిల్ అయ్యేది. అవునాంటీ, అదే నా బాధంతా. అంకుల్ రాయకపోతే ఈ రోజు అదే సెమిస్టర్లో కాలేజ్ ఫస్ట్ వచ్చేదే కాదు. అంకుల్ వచ్చి రాయటం వల్లే అది టాపర్ అయింది. ఒక రకంగా దాన్ని మనింట్లో వాళ్లే గెలిపిస్తున్నారు. దాన్ని ఇంకా తట్టుకోలేకపోతున్నాను. డోంట్ వరీ నిషా, ప్రతిసారి దానికి ఆ సపోర్ట్ అందదులే. ఒక మెట్టెక్కినంత మాత్రాన పై వరకు చేరుకున్నట్టే చెప్పు. వచ్చే సెమిస్టర్కి నువ్వే ఫస్ట్ వస్తావు. ఫైనల్గా కాలేజీ ఫస్ట్ వచ్చేది నువ్వే. గోల్డ్ మెడల్ నీదే. ఓకేనా? ఆంటీ, మీరు ఎన్ని చెప్పినా నా మనసు చల్లరట్లేదు. ఈ రోజు ఆ చామంతి కొట్టిన దెబ్బకు నా మనసు చచ్చిపోయింది. మీరేదో ఒకటి దాన్ని చేయకపోతే నేను హ్యాపీ అవ్వలేను. నిషా, నీ కాలేజ్ నేమ్ ధర్మ కాలేజే కదా? అవునండి. సరే, నేనేదో ఒకటి చెయ్యకపోతే హ్యాపీ అవ్వలేను అన్నావుగా. నీకు హ్యాపీ న్యూస్ చెప్పనా? చెప్పండి. ఐ వెయిటింగ్. ఆ పనిదాని ఫీజు కట్టకపోతే నెక్స్ట్ సెమిస్టర్కి వెళ్ళలేదు కదా. అర్థమైందండి. ముందు కనీసం ఆ పనైనా చేయండి. నాకు కాస్తైనా రిలీఫ్గా ఉంటుంది. నేను చూసుకుంటాను. నువ్వు హ్యాపీగా ఉండు. బాయ్. ఉంటానండి.
నీ దిక్కున్న చోట చెప్పుకో చామంతి. ఈ రోజు నుంచి నీకు కాలేజీ ఫీజు ఈ ఇంటి నుంచి వెళ్ళదు. ఓకే ఓకే అలాగే. సార్ ఒక్క నిమిషం మళ్ళీ చేస్తాను. ఆ, పిలిచారంట సార్. అవునమ్మా, ఇందాక చెప్పడం మర్చిపోయాను. నీ సెకండ్ టర్మ్ ఫీజు ఇంకా కట్టలేదమ్మా. అవునా సార్? ఆ, అయ్యగారు కడతారేమో అనుకున్నాను. లేదు లేదమ్మా, మనీ ఇంకా రాలేదు. ఒకసారి నీకు గుర్తు చేద్దామని పిలిచాను. సరే సార్, అయ్యగారికి చెప్తాను. ఓకే చామంతి, సెకండ్ టర్మ్ ఫీజు కట్టడానికి 2 రోజులే టైం ఉందమ్మా. సార్కి చెప్పు. మళ్ళీ నువ్వు నెక్స్ట్ సెమిస్టర్కి వెళ్ళాలి కదా. అవును సార్. అలాగే సార్, ఇంటికి వెళ్ళాక నేను అయ్యగారికి చెప్తాను. ఓకేనమ్మా, వస్తాను సార్. అలాగే. అయ్యగారు, రామ్మా, కంగ్రాచులేషన్స్ అమ్మా. సెమిస్టర్ ఫస్ట్ వచ్చామట కదా, ప్రేమ్ చెప్పాడు. అదంతా మీ సపోర్ట్ వల్లే సాధ్యమైంది అయ్యగారు. నన్ను అరే ఆశీర్వదించండి. లేమ్మా చామంతి, ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం అక్కర్లేదమ్మా. నాకు కావాల్సింది నువ్వే ఆశయంతో అయితే కాలేజీలో జాయిన్ అయ్యావో దాన్ని ఫుల్ఫిల్ చేయడం. చేస్తాను అయ్యగారు. ఆ నమ్మకాన్ని సెమిస్టర్లో ఫస్ట్ వచ్చి నువ్వు ఇచ్చావు. కీప్ ఇట్ అప్ చామంతి. నువ్వు ఇలాగే అన్నిట్లోనూ ఫస్ట్ వస్తూ ఉండాలి. నువ్వే టాపర్ అవ్వాలి. అలాగే అయ్యగారు. ఫస్ట్ వచ్చినందుకు నోరు తీపి చేస్తున్నావు అనమాట. ఫీజు గురించి అయ్యగారికి ఎలా చెప్పాలి? ఒక మాట అడుగుదాం. ఇది ఫీజు విషయం మాట్లాడాలి అనుకుంటోందేమో. ఎలాగైనా డైవర్ట్ చేయాలి. అయ్యగారు, అది చామంతి, షాపింగ్కి వెళ్తున్నా, నువ్వు కూడా రా. అందరూ వెయిట్ చేస్తున్నారు. రా త్వరగా. ఫీజు గురించి అడుగుదాము అనుకున్నానే. సరేలే, తర్వాత అడుగుదాం. అలాగే అమ్మగారు. హ్మ్. మ్. హర్ష, షాపింగ్కి వెళ్తున్నావు? ఈయనకింకా నా మీద కోపం పోయినట్లేదు. అంతా ఈ పనిదాని వల్లే. చామంతి, నిన్నంత తేలిక వదల్నే, వదల్ను.